పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పదవికి అనర్హుడన్నారు సిపిఐ నేత నారాయణ. ఆయన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోనసీమ పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని తెలిపారు. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. ఈరోజు చూసుకుంటే కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టేలా ఉన్నాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే మొన్న తుఫాను తర్వాత చూసుకున్నట్టే ఆయన కొన్ని కొబ్బరి తోటలకి వాటన్నిటిని కూడా వెళ్ళి పరిశీలించారు. అక్కడ రైతులతో కూడా ఆయన ముఖాముఖి కూడా అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడే సమయంలో అనుకోకుండా వచ్చిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రెండు రాష్ట్రాల మధ్య కూడా చిచ్చు పెట్టేలా ఉన్నాయి. ప్రధానంగా దిష్టి తగిలింది అనే ఒక వ్యాఖ్యను చూసుకున్నట్లయితే అది కేవలం తెలంగాణ వాళ్ళ దిష్టి తగలటమే ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ వచ్చే అర్థంలో ఉందంటూ కూడా తెలంగాణ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టు దీనికి సంబంధించి కూడా నిన్న జనసేన పార్టీ అధికార ప్రకటన కూడా ఒకటి విడుదల చేసింది. కాను అటువంటి సందర్భంలో ఏం వ్యాఖ్యలు చేయలేదు. అనుకోని విధంగా వాటిని ఆ వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. లేని వక్రీకరించారంటూ కూడా జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దీన్ని దయచేసి ఎవరు కూడా వివాదాలు చేయవద్దు, ఇంతటితో దీనికి పులి స్టాప్ పెట్టాలంటూ కూడా జనసేన పార్టీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అయితే ఇక్కడ ఇది వ్యాఖ్యలు జరిగి దాదాపు వారం రోజులు గడిచింది. అప్పటి నుంచి కూడా సైలెంట్గా ఉండి వారం రోజుల తర్వాత ఈ రోజు నిన్నటి నుంచి చూసుకున్నట్టే అటు తెలంగాణ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఒకనొక దశలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి తక్షణమే క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా మేము ఇక్కడ ఆడనివ్వకుండా అడ్డుకుంటామంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. అయితే ఇక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా సిపిఐ అగ్రనేత చూసుకుంటే నారాయణ కూడా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. తక్షణమే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తప్పించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా దీనిపైన ఉంది. గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాము తెలంగాణ వాదులుగా కూడా మేము సపోర్ట్ చేశాము. కేంద్రానికి కూడా తమ విజ్ఞప్తులు కూడా చేశాము. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలనేదే తమ ధ్యేయము. అయితే ఇటువంటి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళ దిష్టి ఆంధ్ర ప్రజలకు తగిలినంటూ కూడా అటువంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా ఇది అతనికి అంటే రాజకీయ అజ్ఞానం అనుకోవాలా లేకపోతే మరేడా అనుకోవాలంటూ కూడా కవిత కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే దీనిపైన జన సైనికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ ఆ సందర్భంలో అనుకోని విధంగా ఆ మాట వచ్చిందే తప్ప తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా లేరు. ఆయన రెండు రాష్ట్రాల్లో కూడా ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా తనవారంటూ కూడా ఆయన పదే గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. లేనిపోయిన వివాదం కావాలని చేస్తున్నారు తప్ప వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్కి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన లేదు. రెండు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ కూడా ఇప్పటికే గతంలో కూడా తెలంగాణలో జనసేన పార్టీ కూడా పోటీ చేసింది. కావాలని ఇటువంటి వ్యాఖ్యలని లేని అపవాదుని తమ పార్టీ నేత మీద రుద్దుతున్నారంటూ కూడా ఏదైతే నారాయణ కానివ్వండి కవిత వీళ్ళందరూ కూడా వ్యాఖ్యానించడాన్ని వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. థ్యాంక్ యూ శ్యామ్.